డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. యూనివర్స్ మనల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పడానికి మాత్రం గొప్ప ఉదాహరణలు ఇచ్చారు. అవును. నేచర్లో మనకిది అబ్జర్వ్ చేయట్లేదని చెప్పుకోవడానికి లేదు, నేచర్ మనకి ఇది సపోర్ట్ చేయదు అని చెప్పుకోవడానికి లేదు. ద వే వాట్ వీ హ్యావ్ టు సీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. అలానంటే కొన్నిసార్లు కొంతమంది వైపు నెగిటివ్ చూపు పడుతుంది, కొన్నిసార్లు మన నచ్చిన వైపు పాజిటివ్ చూపు పడుతూ ఉంటుంది. అవును, అది కరెక్ట్. మనం చూసే చూపే మనల్ని డిసైడ్ చేసేస్తాం అనమాట. మనకి ఏం కావాలో కోరుకుని తీసుకోవడానికి. డబ్బు వైపు చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్లో అదే మనం అట్రాక్ట్ చేస్తాం. దట్ ఈస్ ఐవ్ లెర్న్ ఫ్రమ్ షేక్ అన్వర్ లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్ ఏ విధంగా అని చెప్తున్నారు. ఎస్, ఈ వీడియోలో నేను చెప్పేది ఆకర్షణ సిద్ధాంతంలో మెయిన్గా యూనివర్స్ యొక్క సీక్రెట్స్ ఏంటి. ఇప్పుడు యూనివర్స్ చాలామంది ఏంటంటే యూనివర్స్తో కమ్యూనికేట్ అవ్వడం రాదు. నేను యాక్చువల్లీ నా ట్రైనింగ్స్లో అంటే యూనివర్స్ని ఎలా అడగాలి, ఏ ఫ్రీక్వెన్సీలో అడగాలి, ఎంత ఎనర్జీతో అడిగితే అనేది వస్తుంది అనేది చెప్తుంటాను. సో ఈ వీడియో చెప్పబోయేది యూనివర్సల్ సీక్రెట్స్ ఆఫ్ మేనిఫెస్టింగ్. సో ఇది పార్ట్ 1 అండి. ఇందులో చెప్పబోయేది ఏంటంటే మొత్తం తీసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మెడిటేషన్ చేస్తారు, ప్రేయర్స్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి రిజల్ట్ రాదు, మేనిఫెస్టేషన్ అనేది అవ్వదు. ఒక బ్లాక్ అండి. అంటే ఈ వీడియోలో చెప్పబోయేది దెర్ ఇస్ వన్ బ్లాక్ దట్ పీపుల్ హ్యావ్ ఏ లాంగ్వేజ్. అంటే యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే ఎనర్జీ. ఎవరైతే ఎనర్జీతో ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఇంతకుముందు కూడా మన వీడియో చెప్పామండి, హై ఎనర్జీ హై ఇన్కమ్, లో ఎనర్జీ నో ఇన్కమ్. చాలామంది అనుకోండి అదేంటండి హై ఎనర్జీ హై ఇన్కమ్ అన్నారు, మరి లో ఎనర్జీ లో ఇన్కమ్ కదా అంటే కాదు, లో ఇన్కమ్ అనలేదు నేను, నో ఇన్కమ్ అన్నాను. ఎందుకు? ఉన్న డబ్బు ఉండదు. లో ఎనర్జీతో ఉంటే వచ్చిన డబ్బు ఉండదు, వెళ్ళిపోతుంటుంది. అందుకే నో ఇన్కమ్. సో మీ అందరూ జాగ్రత్తగా పెట్టుకుని ప్రేయర్స్, అఫర్మేషన్స్, మెడిటేషన్స్, విజువలైజేషన్స్ ఎన్ని చేసినా మాకు రిజల్ట్ రావడం లేదంటే యూనివర్స్ యొక్క ఎనర్జీ తెలుసుకోవాలండి. మీరు ఆ ఎనర్జీని క్యాచ్ చేయాలి. నేను అందుకే ఏం చేస్తానంటే 10 days క్లాసెస్లో ఏంటంటే డైలీ వాళ్ళ చేత ఒక ప్రేయర్ చేయిస్తాను. ఈ ప్రేయర్లో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది, యూనివర్స్ని చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో మీ అందరూ గుర్తుపెట్టుకొని ఎటువంటి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్తారండి, ఎక్స్ట్రాడినరీ పాయింట్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చెప్తారు. చాలామంది కష్టం వచ్చినప్పుడే ప్రేయర్ చేస్తారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడా ప్లీజ్ కష్టాల్లో ఉన్నాను, లేదా మా పాపకు బాగాలేదు, మా బాబుకు ఒంట్లో బాగాలేదు, ఏదైనా చెయ్యి అని చెప్పేసి. జోసెఫ్ మర్ఫీ అంటాడు ప్రేయర్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. దాన్ని ఎందుకు అప్పుడప్పుడు వాడతారు? రోజు వాడమని చెప్తారు అనమాట. రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రేయర్ చేయండి కళ్ళు మూసుకొని, మీకు ఏం కావాలనేది. అప్పుడు యూనివర్స్ కనెక్ట్ అవుతుందండి. అంటే మౌనంలో ఉన్న వాళ్ళకే యూనివర్స్ ఏం చేస్తుంది అంటే హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఆ ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట. సో ఇలాగ నేను చేయించిన వాళ్ళు ఉన్నారండి. రీసెంట్గా కొండలరావు గారు అని చెప్పేసి చాలామంది మీరు చూడండి స్టాక్ మార్కెట్ చేస్తుంటారు, చాలామంది లాసెస్ అవుతుంటారు. నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. స్టాక్ మార్కెట్లో కూడా పడిపోతున్న షేర్ని కూడా ఎలా ఫాస్ట్గా పెంచవచ్చు, అలా పెంచిన టెక్నిక్స్ ద్వారా. సో కొండలరావు గారు అని చెప్పేసి 9th బ్యాచ్ అండి. సో రీసెంట్గా అయిన బ్యాచ్ నుంచి 1 day ప్రాఫిట్ 26,500 రూపీస్, 1 day ప్రాఫిట్. దాని తర్వాత రీసెంట్గా సో ఇందాక తీసుకుంటే ఈరోజు ఈవినింగ్ వచ్చిందండి 5:25 PM, ఈరోజు ఈవినింగ్ 5:25కి. సో 4,80,000 రూపాయల 522 రూపాయలు. ఎస్, 29th May 24th 2024. ఎస్ అండి. ఇక్కడ చూసుకుంటే టుడే ఈవినింగ్ 4:27 అందరూ అంతకు ముందు మెసేజ్ ఈరోజు 4,87,000 క్రియేట్ అయిందండి. అదే బాలకృష్ణ గారు. సో ఇక్కడ రిజల్ట్ అండి అసలు మామూలుగా కాదు. స్టాక్ మార్కెట్లో మీ అందరూ జాగ్రత్త, మీరు స్టాక్స్ చేస్తున్నారా? సో చింతారెడ్డి గారు ఫ్రమ్ US నుంచి ఉన్నారు. అతను కూడా సార్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాక్స్ అంటే ఒకప్పుడు బాగా తగ్గిపోయింది, ఇప్పుడు బాగా పెరుగుతున్న, ఇన్కమ్ బాగా వస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు స్టాక్ మార్కెట్ చేస్తున్నారా, ఏదైనా ట్రేడింగ్ చేస్తున్నారా, ఏదైనా చేస్తుందండి. అంటే మన మైండ్ పవర్తో గుర్తుపెట్టుకుని చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా ఏంటంటే బయట జరిగిన దానివల్ల పడిపోద్ది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి 20% స్ట్రాటజీ, 80% మైండ్ సెట్, పేరెటో ప్రిన్సిపల్. సో నేను అవన్నీ నేర్పిస్తాను 10 days క్లాసెస్లో. నేను మీకు ఫాస్ట్గా అంటే అందరికీ లాస్ వస్తున్నా కూడా మీకు ప్రాఫిట్ ఎలా రావాలో నేను నేర్పిస్తానండి. అది నేను చెప్పే టెక్నిక్స్ అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే యూనివర్స్ ఇక్కడ ఒక అద్భుతమైన అందరూ జాగ్రత్తగా ఉండండి. చాలామంది నేను కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను, దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నానండి. యూనివర్స్ డస్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ ఫ్యూచర్. అంటే మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా, ప్రెజెంట్ గురించి ఆలోచిస్తున్నారా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారా, అది పట్టించుకోదు. ఇట్ ఓన్లీ రెస్పాండ్ టు యువర్ ప్రెజెంట్ ఫీలింగ్. ప్రెజెంట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాన్ని బట్టి యూనివర్స్ అనేది రెస్పాండ్ అవుతుంటుంది. దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరూ జాగ్రత్తగా ఉండండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను అసలు షాక్ అయిపోయానండి. నేను కొన్ని ఇంటర్నేషనల్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎలాంటి కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్లో, మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, ఫోర్బ్స్ మ్యాగజైన్లో, ఫోర్బ్స్ మీకు తెలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎంత ఇదో, అలాంటి మ్యాగజైన్లో టాప్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళినప్పుడు సో ఇది నాకు ఎఫర్మేషన్ ఇచ్చారండి. కెన్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ దిస్ ఎఫర్మేషన్ అన్నారు. నేను ఎంతో ట్రై చేశానండి. టుడే విల్ బి ఫ్యాంటాస్టిక్ డే అని అరుస్తుంటారు చాలామంది, మార్నింగ్ లాగా ఎఫర్మేషన్ చేస్తుంటారు, కానీ ఏం ఫ్యాంటాస్టిక్ జరగదు, ఏ మిరాకిల్ జరగదు. నా కోచ్ ఏమన్నారంటే కెన్ యూ ఫైండ్ అవుట్ ఎనీ మిస్టేక్ హియర్ అన్నారు. నేను చాలా ట్రై చేశాను అనమాట. ఏంటది, కరెక్టే కదా, టుడే విల్ బి ఫ్యాంటాస్టిక్ డే, ఇట్స్ రాంగ్ అని, ఇది రాంగ్, ఏంటి కరెక్ట్ అని ఎంత ట్రై చేసి నాకు తర్వాత బాగా ఆలోచిస్తే అర్థమైంది. విల్ బీ అనేది ఫ్యూచర్, అంటే విల్ బీ అనేది ఫ్యూచర్. లా ఆఫ్ అట్రాక్షన్ ఇందాక చెప్పాను, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రెజెంట్ ఉన్నదానికి రెస్పాండ్ అవుతుంది. అంటే చాలా మంది అఫర్మేషన్ కూడా చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల రిజల్ట్ రాదు. చూడండి, అందరూ జాగ్రత్తగా చూడండి. టుడే విల్ బి ఫ్యాంటాస్టిక్ డే అంటే విల్ బీ అనేది మనది ఫ్యూచర్ టెన్స్. అయితే ఎలా అంటే ఫ్యూచర్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ ద యూనివర్స్. మరి ఏం చేయాలి, ఇదే అఫర్మేషన్, కరెక్ట్ అఫర్మేషన్ ఏంటి అని చెప్తాను చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ సే టుడే ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే అని చెప్పాలటండి. అంటే అఫర్మేషన్ కూడా చాలామంది తప్పుగా చేయడం వల్ల రిజల్ట్ అనేది రాదు. సో విల్ బీ అనే దాని బదులు టుడే ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే అని చెప్పాలటండి. అలా చెప్తే మార్నింగ్ లాగా 2 చేతులు మీరు ఇలా ఎత్తి టుడే ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే అని 3 times చెప్పండి, టుడే ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. కానీ దాన్ని మీరు ఫీల్ అవ్వగలిగితే యూనివర్స్ ఆ ఎనర్జీకి, కొంతమంది ఎలా అంటారంటే డల్గా కూర్చొని టుడే ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే, టుడే ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే అంటే అదే అఫర్మేషన్. కానీ ఇందాక చెప్పింది ఎనర్జీ ఉంది, ఇక్కడ ఎనర్జీ లేదు. యూనివర్స్ ఎప్పుడు కూడా అంటే ఎనర్జీకి రెస్పాండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీరు చేయండి, మీ లైఫ్ నిజంగా ఫ్యాంటాస్టిక్ అవుతుంది, గ్యారంటీగా చెప్తున్నాను అనమాట అది. సో ఇంకా తీసుకుంటే బీ మైండ్ఫుల్. ఇక్కడ ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీ వర్డ్స్ విల్ క్రియేట్స్ యువర్ వరల్డ్. అందుకే చెప్తానండి, మాట బాగుంటే మూట బాగుంటుంది, మీ మాటలు బాగుంటే మీ మూటలు బాగుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలామంది చూడండి అంటారండి, నా బిజినెస్ నష్టపోకూడదు, నేను ఎక్కడ దెబ్బ తినకూడదు, నాకేం అవ్వకూడదు, ఇలాంటివన్నీ కూడా. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, బ్రూస్లీ ఒక మాట అన్నాడు, డోంట్ స్పీక్ ఈవెన్ ఇన్ సింగిల్ నెగిటివ్ వర్డ్ బికాస్ యువర్ బ్రెయిన్ అండ్ బాడీ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇట్ ఓన్లీ రెస్పాండ్ టు యువర్ వర్డ్. అందువల్ల చెప్పేది ఏంటంటే ఇంట్లోని ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడొద్దండి, పాజిటివ్గా మాట్లాడండి. చాలామంది అనుకుంటారు నేను బాగానే మాట్లాడుతున్నాను. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను అడుగుతాను ఎలా ఉన్నారు, పర్లేదండి బాగానే ఉన్నానండి, నాకేం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళు చెప్పే విధానమే తెలిసిపోతుంది, అసలు ఏం లేదండి. కొంతమంది వెళ్ళిపోతుంది అంటే అంటారు అనమాట. అంటే నేను అడుగుతాను, కొంతమంది హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగానే ఉన్నానండి. ఇందులో ఏమైనా అసలు నిజంగా ఉందండి. సో నిజంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరైనా హౌ ఆర్ యూ అని అడిగితే ఫస్ట్ ఫైన్ అని చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మిమ్మల్ని హౌ ఆర్ యూ అని అడిగితే ఫైన్ అని చెప్పొద్దు. ఎందుకంటే ఫైన్ అంటే తెలుగులో మీనింగ్ జరిమానా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నామండి, పోలీసులు పట్టుకున్నారు, జనరల్గా ఏం కట్టమంటారు, ఏదైనా లైసెన్స్ లేకపోతే బాబు ఆ పక్కన ఫైన్ కట్టు అంటారు. ఫైన్ అంటే ఏంటి, జరిమానా, చలానా. అవునా, నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను, హౌ ఆర్ యూ అని అడుగుతున్నారు. మీరు అందరూ ఏం చెప్తున్నారు, ఫైన్, ఓకేనండి ఫైన్ అనొద్దండి. ఐఎమ్ ఆసమ్, ఎలా మాస్క్ అంటాడు, ఐఎమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటాడండి, ఐఎమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. సో మీరు కూడా ఏం చెప్పాలంటే, ఈ రోజు ఎవరైనా అడిగితే మీరు హ్యాపీగా లేకపోతారు, ఐఎమ్ హ్యాపీ. ఒక అతను అన్నారు, ఊరుకోండి నాన్నగారు గారు, హ్యాపీ అని చెప్తే హ్యాపీ అయిపోతామా అని అన్నారండి. నేను అన్నాను, సార్ రోజు పిచ్చి వస్తుంది అని చెప్పుకుంటే ఏమొస్తుంది సార్ అన్నాను నేను. పిచ్చి వస్తుందని. మరి రోజు పిచ్చి వస్తుంది చెప్పుకుంటే పిచ్చి వచ్చినప్పుడు డబ్బు వస్తుంది హ్యాపీగా ఉంటాను అనుకుంటే వస్తుందా రాదా? రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా. సో నేను ఎందుకు చెప్తాను, మీరు నెగిటివ్లో ఉన్నా కూడా పాజిటివ్గా మాట్లాడండి. అంటే ఏమి సిచ్యువేషన్ బాగోలేకపోయినా కూడా మీరు ఎలా అంటే చాలా నేను సూపర్గా ఉన్నాను, ఎక్సలెంట్గా ఉన్నాను చెప్పండి. ఎందుకంటే నేను బాగున్నాను అని మీరు చెప్పుకుంటుంటే చాలామంది అంటారు, అరే కప్పుల్లో ఉన్నప్పుడు ఏం చెప్పుకోమంటావు, బాధలు ఉన్నప్పుడు ఏం చెప్పుకోమంటావు అంటే చాలామంది ఏమనుకుంటా అంటే నేను అంతా బాగా అయిపోయిన తర్వాత చెప్పుకుంటాను అంటారు. ఇలా ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్పుకుందంటే చెప్పుకుంటే బాగైపోతారు. వీళ్ళేమంటారు, నేను బాగైన తర్వాత చెప్పుకుంటా. ఆకర్షణ యూనివర్స్ ఏమంటుంది, నువ్వు చెప్పుకుంటే బాగైపోతావు. సో అందువల్ల ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే సైకాలజీ కూడా ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే అబద్ధాన్ని కూడా రోజు నిజమని చెప్పుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. సో ఇటువంటి వర్డ్స్ మాట్లాడాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, రిలీజ్ ద రైట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. అంటే అందరూ అనుకుంటారు నేను ఫ్రీక్వెన్సీ బాగానే వదులుతున్నాను కదా, ఎఫర్మేషన్ చేస్తున్నాను కదా అనుకుంటారు. రైట్ ఫ్రీక్వెన్సీ రైట్ టైంలో అంటే ప్రెజెంట్ టెన్స్లో వదాలి. అందుకే ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ చెప్పేది ఏంటంటే ఎఫర్మేషన్ కానీ ఏదైనా కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో మీ ప్రెజెంట్ బాగుండాలంటే ప్రెజెంట్ టెన్స్ ఉండాలి.
సో యూనివర్స్ అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సిగ్నల్ వదులుతుందండి. అంటే ఇప్పుడు చూడండి, మనం చాలా మందికి డైల్ చేస్తాం, మనకి సిగ్నల్ ఉండాలి, వాళ్ళకి సిగ్నల్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు చేస్తాను సార్ ఫోన్, మీరు సిగ్నల్ లేకపోయినా నాకు కనెక్ట్ అవ్వదు. ఒకవేళ మీకు సిగ్నల్స్ ఉంటే నాకు సిగ్నల్ లేకపోయినా కనెక్ట్ అవ్వదు. అంటే ఇద్దరికి సిగ్నల్స్ ఉంటే ఎలా అయితే నేను మీకు ఫోన్ చేశాను, మీకు సిగ్నల్ ఉండాలి, నాకు సిగ్నల్ ఉండాలి. అలాగా యూనివర్స్ మీకు ఇచ్చేటప్పుడు మీరు సిగ్నల్లో ఉండాలి, యూనివర్స్ కూడా ఎప్పుడు ఆల్వేస్ సిగ్నల్ ఉంటుంది. యూనివర్స్ ఒక పెద్ద టవర్, ఎప్పుడు సిగ్నల్స్ వదులుతూనే ఉంటుంది. కానీ మీరు రిసీవ్ చేసుకోవడానికి సిగ్నల్ ఏరియాలో ఉండాలి. అలా ఉంటేనే వస్తుంది. అలా ఎలా ఉండాలనేది నేను 10 days క్లాసెస్లో నేర్పిస్తాను. అదండి. సో అలాగా. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీ అందరూ గుర్తుపెట్టుకొని, చాలా మందికి రిజల్ట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఇంపేషెన్స్. చేస్తున్నామండి, రావట్లేదు. లాస్ట్ టైం ఒక క్లయింట్ చాలా కొన్ని నెలల క్రితం అన్నారు, సార్ రేపు డబ్బు కావాలి, ఈరోజు రాత్రంతా ఎఫర్మేషన్ చేశారు, విజువలేషన్ చేశారు, రాలేదు. సో అలాగని అప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది, యూనివర్స్ లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, అంత అబద్ధం, తోటకూర అనేస్తుంటారు. అలా ఇంపేషెన్సీగా ఉండకూడదు. అప్పుడప్పుడు యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బంగారానికైనా టెస్ట్ చేస్తారు. అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తుందంటే యూనివర్స్ మీరు బంగారం అర్థం. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఏదైనా ఒక బాటిల్ వాడేటప్పుడు మనకు హెల్త్ బాగోకపోతే డాక్టర్ గారు రాసి మెడికల్ షాప్లో టానిక్ ఇస్తారు. ఆ టానిక్ దగ్గర చదవండి, షేక్ వెల్ బిఫోర్ యూస్ అని ఉంటుందండి. అంటే దీన్ని, ఈ టానిక్ని వాడే ముందు లేదా ఫ్రూట్ జ్యూస్ వాడే ముందు బాగా షేక్ చేయండి. యూనివర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వాడే ముందు బాగా షేక్ చేస్తుంది. మీ లైఫ్ షేక్ అవుతుందంటే మిమ్మల్ని యూనివర్స్ వాడబోతుందని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంపేషెన్సీగా ఉండకండి. ఇందాక చెప్పినట్టు మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి. సో ఇంకొంతమంది చెకింగ్ చేసుకుంటారు, అరే నెల అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, ఎఫర్మేషన్ చేస్తున్నాను, లెక్కెట్టుకుంటారు డేట్లు. సార్ 30 రోజులు అయిపోయింది సార్, ఇంకా రాలే. సార్ 40 రోజులు అయిపోయింది సార్, రాలే. అంటే ఈ కౌంటింగ్ గేమ్ ఆపేయండి. మీరు యూనివర్స్ని చాలా బలంగా నమ్మాలండి. గాలి ఉందా? ఉంది, కానీ మనం చూడట్లేదు, కానీ నమ్ముతున్నాం. సో ఇదే విధంగా యూనివర్స్ ఏం చెప్తుందంటే, ట్రస్ట్ మీ. యూనివర్స్ ఏం చేస్తుంటే, ఎవరైతే నమ్ముతుందో వాళ్ళకే రిజల్ట్ వస్తుందండి. నమ్మని వాళ్ళకి ఏంటంటే వెయిట్ చేస్తుంటుంది. నువ్వు ఎప్పుడు నమ్ముతావు అప్పుడు ఇస్తా, నువ్వు చేసుకో, ఎప్పుడు నమ్ముతావు అప్పుడు ఇస్తా అనేసి అలా వెయిట్ చేస్తుంటుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, యూనివర్స్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంది, జస్ట్ నమ్మండి. మళ్ళీ చెప్తాను, నమ్మడం ఫ్రీ, నో జిఎస్టీ, నో ట్యాక్స్, దానికి ఏం బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది, దానికి ఏం ఖర్చు అవ్వదండి. ఇఫ్ యూ నిజంగా ట్రస్ట్, మీరు నిజంగా నమ్మితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ ట్రస్ట్ ద యూనివర్స్ అని టైప్ చేయండి, ఐ ట్రస్ట్ ద యూనివర్స్ అని టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే యూనివర్స్ నమ్మే వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, చాలా మంది సేల్స్ నుంచి వస్తున్నారు, మనకి ఎక్కువ నుంచి వచ్చే వాళ్ళు సేల్స్ బ్యాక్గ్రౌండ్. అమ్మకాలు పెరగాలంటే ఇంతకు ముందు చెప్పాను, నమ్మకాలు పెరగాలి. ఎస్, నేను క్లాసెస్లో నేను నేర్పేది ఏంటంటే, ఇంకా మీరు చాలామంది, సార్ ఈ యూనివర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మొన్నటిదాకా అంటే కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు కదా అన్న, మరి దేవుడిని మొక్కలా యూనివర్స్ని అడగాల, కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళకి కొంతమంది చేస్తుంటారు, అమ్మో దేవుడు ఫీల్ అవుతాడేమో యూనివర్స్ చెప్పేస్తే, యూనివర్స్ అని అంటుంటే మరి దేవుడిని వదిలేస్తున్నాం, దేవుడిని వదిలేస్తున్నాం కదా, మరి దేవుడు ఫీల్ అవుతాడేమో అని డౌట్ మీద యూనివర్స్ అడుగుతుంటూ ఉంటారు. ఇలాంటి డౌట్స్ని కంప్లీట్గా నేను నెగిటివ్ ల్యాబ్లో చిన్నప్పుడు కడిగేసినట్టు మొత్తం కడిగేసి మీకు ఒక ఫుల్ క్లారిటీ పిక్చర్ ఇస్తానండి ఈ 10 days క్లాసెస్లో. ఫాస్ట్గా మిడిల్ క్లాస్ టు మిలియన్ ఎలా అవ్వాలనేది రండి. సో మామూలుగా కాదు, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కోచెస్, బుక్స్, కొన్ని 100 పుస్తకాలు చదివి కంటెంట్ని చాలా ఫిల్టర్గా ఇస్తున్నానండి. ఫ్యాంటాస్టిక్ అండి, నేనేస్ వెరీ గుడ్ అనాలిసిస్ అండి, వెరీ గుడ్ సబ్జెక్ట్. ఎప్పుడూ కూడా జీవితంలో ప్రస్తుతాన్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ప్రస్తుతంలో బతకటం, ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయటం మాత్రం చాలా మంచి విషయం అని చెప్తాను నేను. కొంతమంది పిల్లల కోసమో లేదంటే ఏదో అవసరం ఉందనో ప్రస్తుతాన్ని పోస్ట్ పోన్ చేసేసి వాళ్ళు బాగుంటే చాలే అనేటువంటి తృప్తి ఉండిపోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడైనా ఎంజాయ్ చేద్దామని, ఏ రోజుకి ఆ ఎంజాయ్ మీరు చేయలేరు. అది ఎప్పటికైనా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. చాలామంది కొన్ని సాక్రిఫైస్ల దగ్గర అయిపోతూ ఉంటారు. అవును, కరెక్ట్. అది ఏ రోజుకి జరగదు. ఒక ఫాదర్ని అడిగితే చెప్తారు, ఎన్ని సాక్రిఫైస్ చేస్తారంటే కుటుంబం కోసం, ప్రస్తుతం ఉన్నదాన్ని ఏ రోజు ఎంజాయ్ చేయలేరు. అవునండి, కానీ ఈ సబ్జెక్ట్ వల్ల నాకు ఆ ఫ్యామిలీ కనెక్షన్ చాలా బాగా అర్థమైంది. ఎప్పటికి కూడా ఎవరైనా సరే ప్రస్తుతాన్ని ఆనందించడం, ప్రస్తుతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.